ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ధితారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి.